యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ ఆచరణీయాలని, ప్రేమ, శాంతి, త్యాగం, సేవాభావాన్ని స్ఫురింపచేస్తాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్లో ఉన్న QSS తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేకును కట్ చేశారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ ఆచరణీయాలని, ప్రేమ, శాంతి, త్యాగం, సేవాభావాన్ని స్ఫూర్తింపజేస్తాయని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్లో ఉన్న QSS తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. యేసుక్రీస్తు బోధనలన్నీ మానవ సేవను గుర్తు చేస్తాయని, క్రిస్టియన్ మిషనరీలు, హాస్పిటళ్లు సేవాభావంతో పనిచేస్తాయని, దీని ద్వారా సేవలందించే క్రైస్తవులు అందరికన్నా ముందుంటారని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు క్షమాగుణం, దయ, శత్రువును సైతం క్షమించి లక్ష్యం కలిగి ఉంటాయని, ఇవన్నీ ప్రపంచ మానవాళికి ఆచరణీయమని తెలిపారు. యేసు ప్రభువు కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. డిసెంబర్ నెల తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని నింపిన నెల అని, ముఖ్యంగా డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిన రోజని, ప్రత్యేకించి సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో LLMతో పాటు ఫార్మసీ కోర్సులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి చర్చ్ ఫాదర్, క్రిస్టియన్ మత పెద్దలు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ J. శ్రీనివాస్, RDO అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా సెంచరీ ఆయన బోధన కార్యక్రమాలు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభుని మనసారా ప్రార్థిస్తూ తప్పకుండా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా మీలో కుటుంబ సభ్యులుగా ఉండాలని మరొకసారి ఈరోజు హ్యాపీ క్రిస్మస్, మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పకుండా ప్రతి సమస్యని మా ఇల్లు కూడా మీ చర్చలకుండే బయట కూర్చొని బాధ్యత కూర్చుంటే ఫస్ట్ చేస్తున్నాము. ఈ పురాతనమైన ఎంతో పవిత్రమైన సెంటినరీ చర్చ్ ఎందుకంటే కనిపిస్తుంది నాకు. అందుకనే ఆరంభ చేసామని ఇల్లుగా కట్టుకున్నాను. నేను ఉదయం అనుకోవడం చర్చ చేస్తుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలను చేయమని సహాయం చేయమని ఈ సన్నిధికాలను పొడుగుంచడం ఇవి ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞతలు చేస్తాం. యేసుక్రీస్తు నామమున అడిగినాము తండ్రి, ఆమేన్. ఈనాటి ముఖ్య ప్రసంగికుడు హైదరాబాద్ నుంచి వచ్చిన దైవజనుడు ముందుకు రావాలని ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ ఇమానుయల్ గారిని రోహిత్ గారిని రావాల్సిన వ్యక్తులు గారికి డాక్టర్ ఇమానుయల్ గారు, డాక్టర్ ఇమానుయల్ గారు, రోహిత్ గారు అలా చెప్పబడింది. ప్రజలకు ఎంతో ఉత్తమ సేవలు చేస్తున్న డాక్టర్ ఇదేంటి రోహిత్ వ్యవసాయంలో డాక్టర్ ఇమానుయల్, డాక్టర్ రోహిత్ గారు సమయంలో మా మధ్యలో నడిపించిన కోమటిరెడ్డి గారిని బట్టి
స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగాను మంత్రిగాను చేస్తూ ఆయన సమాజానికి, సంఘానికి, దేశానికి అందిస్తున్న అమూల్యమైన సేవలను బట్టి దీర్ఘాయుష్ను మీ యొక్క దాసునికి అనుగ్రహించమని, కుటుంబంలో దీవించమని మా అందరి తరపున మీరు కొరకు ప్రార్థిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నామములో దీవెనల సమృద్ధిగా కలగాలని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సోదర సోదరీమణులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా యేసు ప్రభువు జన్మదిన వేడుకలు క్రిస్మస్ ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఎంతో పురాతనమైన మనోహర చర్చలో ఈరోజు మనం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్లో పాల్గొంటున్నాం. ఒక శాంతి దూత, ఒక ప్రేమించే వ్యక్తి, ఇతరుల సేవాలను నేర్పించిన యేసు ప్రభువు అలాంటి వ్యక్తి ప్రపంచంలో జన్మించడం నిజంగా ఆయన బోధన కార్యక్రమాలు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. యేసు ప్రభువు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటని అంతరిస్తుంటే ఇప్పుడు జరిగే పరిణామాలు జరగకపోతుంది కొన్ని విషయాలను. మరొకసారి నల్గొండ జిల్లా, తెలంగాణ యావత్ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ముఖ్యంగా మన వక్తలుగా చేసిన ప్రజలు వినాయక గారికి, ప్రవీణ్ కుమార్ గారు, కృష్ణపాల్ గారు, శ్రీకాంత్ గారికి, మా శివరాయ్ గారు, పట్టణ మోహన్ రెడ్డి గారికి, గుడి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, రమేష్ గారికి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ త్వరలో ఈ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ యేసు ప్రభు తండ్రి అధికారంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మీ